అదే విగ్రహం వెనుక భాగం. 1937లో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. రామానుజాచార్య అనే ఒక యువ పూజారి ఉత్సుకత ఆపుకోలేక విగ్రహం వెనుక తొంగి చూశాడు. ఆ తర్వాత రోజే ఆయన కంటి చూపు పోయింది. నాలుక పడిపోయి మాట్లాడలేకపోయాడు. ఆలయ రికార్డులో ఇది దైవశాపంగా నమోదైంది. వాల్మీకి రామాయణం ప్రకారం విగ్రహం వెనుక భాగం బ్రహ్మాండ శక్తికి కేంద్రం. అది వైకుంఠానికి ద్వారమని చెబుతారు. 2018లో సీనియర్ పూజారి శ్రీనివాసాచార్య ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ నిజం చెప్పారు. రాత్రివేళ గర్భగుడిలో ఒంటరిగా ఉన్నప్పుడు విగ్రహం వెనుక నుంచి ఎవరో శ్వాస తీసుకుంటున్నట్టు శబ్దం వినిపిస్తోంది. అక్కడ ఏదో ఉన్నట్టే అనిపిస్తుంది. అంతేకాకుండా 2005లో ఒక పూజారి అక్కడ నీలిరంగు కాంతిని చూశానని చెప్పారు. 2011లో అక్కడ ఇన్ఫ్రారెడ్ కెమెరా పెట్టడానికి ప్రయత్నించినా అది అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. సైన్స్ కూడా భయపడే రహస్యం తిరుమలలో ఉందా? 2019లో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. వారి పరిశోధన ప్రకారం స్వామివారి విగ్రహం వెనుక భాగం రేడియో యాక్టివ్ గుణాలను చూపిస్తోంది. విగ్రహంపై లైట్ పడినప్పుడు అక్కడ వింత తరంగాలు ఉత్పత్తి అవుతున్నాయట. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు. జనవరి 2022 రాత్రి 2 గంటల సమయం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆలయం కింద ఉన్న ఒక గుప్త సొరంగం తలుపు తెరిచింది.